రామచంద్ర సార్ గారు 2010లో మా కాటపాడు కృష్ణ అనేది అవతల చేపట్టించి కషాయాలు తయారు చేసే గురించి మొదలుపెట్టి మామూలుగా కషాయాలు ప్రతి సంవత్సరం కషాయాలతో వాడుకుంటూ దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయింది. 10 సంవత్సరాల నుంచి కూడా అప్లై చేస్తున్నా. చేసిన తర్వాత ప్రాంతాన్ని పిఎం వచ్చింది. పిఎం చేయడం వల్ల పొలం బాగా బలంగా తయారైంది. చేయడం వల్ల కలుపులు తగ్గిపోయి ఫస్ట్లో 2-3 రకాల కలుపులు వచ్చినాయి. ప్రాంతానికి కలుపులు లేవు. కనజామృతం ఎన్ని తయారు చేస్తాం కదా, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రాంతాలను తగ్గించుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం చాలా తక్కువగా ఒక్కసారి వచ్చారు. ఫస్ట్ సంవత్సరం 5 క్వింటాల కాడ నుంచి ఇప్పుడు 13 క్వింటాల వరకు వచ్చింది. మళ్ళీ కందులో 1 క్వింటాల్ కందు వేసి దాని కొట్టు వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో 5 కాడ నుంచి 7, 9 అని వస్తుంది. ఈ సంవత్సరం 13 ఇచ్చింది. ఇంకా 2 వచ్చేది 1 క్వింటాల్ ఈ కందులు అయింది. అంతర పండుగ అయిపోయిన తర్వాత ఏమన్నా వేసాము. అవి అట్మాస్ఫియర్ ఎందుకంటే ప్రతి సార్లు వేసాం. పత్తి వేసేటప్పుడు ఒడి కట్టుకొని వేస్తాం కదా. పత్తి సార్లు వేసేటప్పుడు వేసినటువంటి పంట దెబ్బతింది కాబట్టి సాగు మార్చి సాగు వేసాడు కాబట్టి ఆ సాగులో ఉండి చిన్నగా ఇప్పుడు మీ ఫలానికి రాదు, మీకు రాదు. ఇప్పుడు అయితే రాలేదు అదే చెప్పండి. వస్తుందేమో అని కాకుండా ఇప్పుడు 4 పాయింట్ల మీద ప్రధానంగా చెప్పాలి. ఒకటి ఏంటంటే పిఎంటీఎస్ వేస్తూ ఉంటే దిగుబడి పెరుగుతూ ఆ తర్వాత పక్కనే ఉన్న కెమికల్ వాళ్ళకి మీకు తేడా చెప్పండి. ఆయనకి ఎంత అయి ఉంటుంది ఖర్చు, ఆయనకి ఎంత దిగుబడి వచ్చింది, ఆ తేడా కూడా చెప్పండి. మా పక్కమడి కెమికల్ అయిపోయినకి 7 నుంచి 8 వచ్చింది. పొలం అయిపోయింది. ఎట్ట వేసారు. మాది పచ్చగా నీటిగా స్టేషన్ పొలం ఉంటుంది. వచ్చింది ఇంకా 2 వస్తుంది. మీరు ఇస్తున్నారు. ఒక 6 వారాలు అయిందంటే ఫోన్ చేశారు. ఇంకా 5 గంటలు వెరీ గుడ్.